హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నేనైతే ఏదైనా రెసిపీ నచ్చిందనుకోండి, పేపర్లో చూసినా కానీ, రీల్స్లో చూసినా, లేదంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నా కానీ ఇంటికి వచ్చి వెంటనే ట్రై చేసేస్తానండి. అలా ఈ రెసిపీ నేను ట్రై చేసినప్పుడు అసలు మనం ఇన్నాళ్ళు ఇంత మంచి రెసిపీ మిస్ అయ్యామే అనిపించింది. అంత టేస్టీగా ఉన్నాయండి ఈ బుజ్జి బుజ్జి రాగి ముద్దలు. చాలా చాలా హెల్దీ కూడా. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరైనా హ్యాపీగా తినేయచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్లో మనం చక్కగా లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు, స్నాక్స్గా చేసుకోవచ్చు, ఇంకా డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. మరి ఇంత హెల్దీ బుజ్జి బుజ్జి రాగి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే బ్రేక్ఫాస్ట్లో ముగ్గురికి సరిపోతుందండి. ముగ్గురికి సరిపడా చేస్తున్నాము. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఇందులో 1 పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద క్యారెట్ని తురిమి, కొంచెం పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా, దాంతో తురిమి వేసేసుకోండి. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కనుక పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి, ముక్కలు కాకుండా దంచి వేసుకోండి. క్యారెట్ వేసాక ఒకసారి కలిపేసుకుని ఒక పెద్ద కట్ట తోటకూర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఈ తోటకూర అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇదే రెసిపీని తోటకూరకు బదులుగా పాలకూరతో చేశాను, అలాగే మెంతికూరతో కూడా చేశానండి. నాకు ఆ రెండింటికంటే కూడా తోటకూరతోనే బాగా నచ్చింది. తోటకూర వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తోటకూర మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసేసుకుని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ ఎక్కువ పట్టదు, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసుకుని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి కప్పుకి టైట్గా ప్యాక్ చేసి తీసుకోండి, పైన కాకుండా కొంచెం నిండుగా తీసుకోండి. రాగి పిండి వేసేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఉండలేమి కట్టదు, చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపేసుకోండి. ఇది బాగా దగ్గర పడి ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అవ్వాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం చేత్తో తాగలిగినంత వేడి ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. చూడండి, ఈ సైజులో చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అయితే నాకు ఈ సైజ్వి 22 బాల్స్ వచ్చాయండి. వీటన్నిటిని కూడా మీరు ఇడ్లీ ప్లేట్స్లో పెట్టైనా ఉడికించేసుకోవచ్చు. నేనైతే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేశాను. అడుగు మందం కలిగింది కానీ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత ఈ గిన్నె పెట్టేసి ఆవిరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి మామూలు ఇడ్లీలా అయినా ఉడికించేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా బయటికి తీసుకోవాలి. చూడండి, ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి రాగి ముద్దలు. బయటికి పెట్టేసుకుని ఇవి కొంచెం వేడి తగ్గేంత వరకు ఆరనివ్వండి. మరి వేడి మీద కాకుండా కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ రాగి ముద్దలకి కాంబినేషన్గా కారం పొడి చాలా బాగుంటుందండి. ఏ కారం పొడి అయినా కానీ బాగుంటుంది. చట్నీ కంటే కూడా నాకు కారం పొడి నచ్చింది. నేనైతే మల్టీవిటమిన్ కారం పొడి కొట్టాను కదా, నేను రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. పైనుంచి కొంచెం నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. రాగి సంగటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి. ఇందులో మనం అన్నీ వేసాం కదా, అసలు ఆ తోటకూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా చాలా హెల్దీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.